హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు హర్యానాలో జరిగిన విషయమై గ్రామ పంచాయతీలో ఉమ్మడి ప్రయోజనాల కోసం సేకరించిన భూములను వినియోగానంతరం తర్వాత మిగిలిన స్థలాలను ఇతర అవసరాలు ఉపయోగించకుండా మిగిలి ఉన్నట్లయితే వాటిని తిరిగి భూ యాజమాన్యాలకు పంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే భూ యాజమానులు పాఠశాలలకని, రహదారులకని భూమిని దాతలుగా ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ మిగిలిన ఏ అవసరాలు వినియోగించుకుంటా మిగిలిన భూములను భూ యాజమానులకే అప్పగించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందనమాట. అంటే మిగిలిన స్థలాలకు హక్కు పూర్వ భూ యాజమానులకి ఉంటుంది కాబట్టి వారికి పంపిణీ చేయాలని చెప్పడం జరిగిందనమాట. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు మన హర్యానాలో జరిగిన విషయమై బాధితుకు గ్రామ పంచాయతీలో ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇతుకు రహదారులు ఎందరో పాఠశాల ఇందరికిచ్చి పలానా కిందకిచ్చి భూమి ఇసిమంటారు అన్నమాట భూ యాజమానులు. ఆ భూమి ఇత్తేసి ఆ అవసరాలు నిమిత్తం కొన్ని వాటిని నిర్మాణం తోటం కానీ ఒక తొత్తి ఇష్టం తుంగుతారు. ఆ మిగిలిన భూమి దాన్ని మాత్రము అవసరాల కోసం వినియోగించకుండా మతుకు మాత్రం దాన్ని తిరిగి ఆ భూ యాజమానులకి ఈసీ ముందరికి ఇచ్చి సుప్రీంకోర్టు కెత్తనమాట. ఇటుకు ఆ స్థలము ఊరికి పంపిణీ దుంగిముట్టు వాటి హక్కు కూడా ఆ పూర్వ యాజమాన్యం మీదే హక్కు మంత కాబట్టి ఆ భూమి మిగిలిన భూమికి మాత్రం ఆ భూ యాజమానులకి అప్పగించడం జరుగుతుందంట. సరే, మొత్తం ఫ్రెండ్స్.